హలో అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ని అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడే ప్రిపేర్ చేశానండి, ఎంత మెత్తగా వచ్చి చూడండి. ఆగండి, మోక్షాన్ని కొట్టాను కదా, సో అది ఎందుకు కొట్టాను ఏంటి అనేది మీకు కూడా కొంచెం అంటే ఒకలాగా బాధ అనిపించే ఉంటుంది. మీతో పాటు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అసలు మోక్షకి చాలా వరకు కొట్టాను, కాకపోతే ఇంత సడన్గా ఒకేసారి కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో కూడా చెప్తాను. సో ఇంకా వీడియో కోసం అయితే నేనేం కొట్టలేదండి. నేను వేరే వీడియో షూట్ చేస్తుంటే ఆ టైంలో నేను మోక్షని పిలిచేసి మోక్ష హాయ్ అని చెప్పమంటుంటే నేను సడన్గా చూసి షాక్ అయ్యి ఒక్కసారి నాకు చాలా భయం వేసేసిందండి. ఎందుకంటే నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు, దానికి ఏమైనా అయితే మాత్రం నేను మాత్రం అస్సలు తట్టుకోలేను. ఇంకోటి ఏంటి అంటే అది కొంచెం పిచ్చి పని చేసింది కాబట్టి నాకు వెంటనే కోపం వచ్చి అయితే మాత్రం నేనైతే అలా కొట్టేశాను. ఎందుకు ఏంటి అనేది నేను వీడియో మధ్యలో అయితే క్లిప్ యాడ్ చేశాను, చూడండి. నార్మల్గా ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఖాళీగానే ఉంటాం కదా, ఆ టైంలోని మోక్ష టీవీ చూసుకుంటూ ఉంటుంది. ఇంకెలాగో టీవీ చూసుకుంటుంది కదా అని చెప్పి అయితే నేను పక్కన వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఏ వీడియో అంటే మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఆ వీడియోని. ఇప్పుడు ఈ మధ్యన ఈమెయిల్స్ చాలా వరకు స్కామ్ ఈమెయిల్స్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. సో మధ్యలో మోక్షకి రమ్మని చెప్పాను అనమాట. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు అని చెప్పి, మన ఫ్రెండ్స్కి గట్రా హాయ్ చెప్పు, బాయ్ చెప్పు అని చెప్పమని చెప్తున్నాను. సో ఆ టైంలోనే మీరు గమనించే ఉంటారు, సడన్గా నేను చూసి అయితే షాక్ అయ్యాను అనమాట. ఐబ్రోస్ గటను కొంచెం తెల్లగా కనిపిస్తుంది, మనం ఐబ్రోస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా. సో ఇదేట్రా బాబు ఇలా ఉంది, ఏటి పురుగు గట్టి చేసిందా ఏంటో అనుకున్నాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఒక్కసారి కొట్టి గట్టిగా అడిగేటప్పటికి ఇంకా చెప్పిందనమాట, ఇక్కడ రేజర్ ఉంది కదా దాంతో అయితే నేను ఇలా చేసుకున్నాను మమ్మీ అని చెప్పి. నాకు ఒక్కసారి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే పిల్లలు మనం ఏం చేసుకుంటామో చూసి నేర్చుకుంటారు కదా, సో అందులో ఇది ఒకటి అనమాట. యాక్చువల్గా నేను మంత్లీ ఏం చేసుకోనండి, ఎప్పుడో ఏదో అకేషన్ పర్పస్ మాత్రమే చేసుకుంటూ ఉంటాను. కాకపోతే మా చెల్లి మొన్న వచ్చినప్పుడు ఏంటంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ అద్దే టైంలోనే అదైతే కిటికీ దగ్గర ఉంచేసాం మేము. సో అందువల్ల చేతికి దొరకడం వల్ల అదైతే అలా చేసుకుంది అనిపించింది నాకు. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ పొద్దున్న లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు రవ్వ దోశలు వేస్తున్నానండి. రవ్వ దోశలతో పాటు ఇంక పొద్దున్నే లేవగానే మా హస్బెండ్ టీ అడిగారనమాట. సో అందుకోసం ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఇచ్చేసాను అతనికి. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను పాలక్ పన్నీర్ వండుతున్నాను, చాలా టేస్టీగా. ఇదైతే దాబా స్టైల్ అనమాట. మీరు మాత్రం ఎవరైనా పాలక్ పన్నీర్ ఇప్పటికీ కూడా ట్రై చేయకపోతే ఈ స్టైల్లో మాత్రం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాబా స్టైల్ అనమాట. నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్తే నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం అసలు ఎక్కువగా తినము, ఓన్లీ పన్నీర్ కర్రీస్ మాత్రమే తింటాము. పన్నీర్ కర్రీస్లో కూడా చాలా లిమిటెడ్ అండి, అన్ని కడాయి పన్నీర్లు ఇవి అవి ఏం తినము. కొత్తగా ఎక్కడైనా బాగుంటుంది అని తెలిస్తే మాత్రమే ట్రై చేస్తాము. ఎక్కువగా తినేది అయితే మాత్రం పాలక్ పన్నీర్ అనమాట. పాలక్ పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, బటర్ నాన్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు అయితే ఆ పాలక్ పన్నీర్తో పాటు చపాతీలు కూడా కడుతున్నాను మా వారికి. ఇంకా మేము కూడా చపాతీలే చేసుకుంటున్నాం మధ్యాహ్నంకి. ఫస్ట్ అయితే పాలకూర కట్టల్లాగా ఉన్నాయనుకోండి, ఒక 4 కట్టలు తీసుకుంటే మనము 200 గ్రామ్స్ పన్నీర్ అయితే బాగుంటుంది అనమాట. అదే మీరు 100 గ్రాముల పన్నీర్తో అయితే 2 కట్టలు సరిపోతుంది. ఎక్కువ పాలకూర అయినా బాగోదండి, ఎందుకంటే మనం కాజు కూడా వేస్తాం కాబట్టి ఆ గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ అనేది అయిపోతుంది అనమాట. ఆ పాలకూర అనేది మనకి కొంచెం అంటే మరీ ఎక్కువగా వేసుకోకూడదు, గోంగూర తోటకూర పప్పులాగా అయితే బాగోదు. సో అంటే నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చూడండి. సో ఫస్ట్ అయితే ఆకుకూర తీసేసుకొని దాన్ని అయితే మంచిగా కడిగేసుకోవాలండి. ఆకుకూరలు అంట కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైనా అలా చేయకపోతే మాత్రం ఇలానే చేసుకోండి. అందుకని చెప్పి నేను ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు కూడాను కడుక్కున్న తర్వాతే కట్ చేసుకుంటాను. సో ఇక్కడైతే కట్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా కడిగేసుకొని ఇసుకేం లేకుండా కడిగేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకవైపు ఉడకబెట్టేసుకొని ఇంకొక వైపు నేనైతే తాలింపు పెట్టేసుకున్నాను. అంటే ఆకు మనకి మంచిగా కనిపిస్తుందండి, డార్క్ గ్రీన్ అవుతుంది అనమాట. మెత్తగా అయిపోయి పట్టుకుంటే నూడిల్స్ లాగా వాలిపోతుంటుంది. సో ఆ తర్వాత డార్క్ గ్రీన్ అయిపోయిన తర్వాత వేరే అంటే ఆ వేడి నీటిలోనే ఉంచకుండా వేరే నీటిలోకి అంటే నార్మల్ వాటర్లోకి కానీ ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్లోకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈలోపు తాలింపు పెట్టుకుంటాం కదా, తాలింపు ఎలా అంటే జీలకర్ర మాత్రమే వేసుకుంటామండి. జీలకర్ర కాకపోతే షాజీరా కూడా బాగుంటుంది తాలింపులోని. ఇంకేమీ ఎక్కువ మసాలాలు ఏమి వేయద్దు. ఒకవేళ కావాలంటే మీరు మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చండి. ఏవేవంటే స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి ఇవి వేస్తే బాగుంటాయి, యాలకులు కూడాను. కాకపోతే హెవీ మసాలా అయిపోతుంది అనమాట. ఆయిల్లో అవి వేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇందులో గ్రేవీ కోసం అయితే రోటీతో తింటున్నాం కదండి, రోటీతోనే కాదు పాలక్ పన్నీరు ఈ పన్నీర్ కర్రీస్ ఏంటంటే మనకి గ్రేవీ మంచిగా ఉండాలి కాబట్టి టమాటో అనేది ప్యూరీ కొట్టుకోవాలన్నమాట.
టమాటోతో పాటు నేను ఇక్కడ కాజు, పచ్చిమిర్చి, అల్లము, తెల్లుల్లి, జీలకర్ర వేసైతే మిక్సీ కొట్టేసుకున్నాను, చూసారు కదా. సో ఆ మిక్సీని అయితే పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కూరలోని వేయాలనుకున్న పసుపు, కారం, గరం మసాలా, ఒకవేళ పన్నీర్ మసాలా కనుక ఉన్నట్టయితే పన్నీర్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా తేలిపోవాలన్నమాట. తేలిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ గట్రా యాడ్ చేస్తాం కదా. సో అందులో బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కొంచెం సాల్ట్, పన్నీర్ కర్రీస్లోని కొంచెమైనా సరే బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పన్నీరు అంటే దించేస్తున్నాము అనే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి అనమాట. నా రెసిపీస్లో ప్రతి రెసిపీలో కూడా కసూరి మేతి అయితే కంపల్సరీ అనమాట. ఎందుకంటే అది గ్రేవీ కర్రీస్లోనే వాడతానండి, ఫ్రైస్లో మాత్రం వాడను. గ్రేవీలో మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం అయినా సరే చేంజ్ అయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు వాడలేదు అనుకోండి, అసలు ఒక్కసారైనా ఒక 50 గ్రామ్స్ కానీ చాలా తక్కువ క్వాంటిటీ తెచ్చుకొని వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు పకోడీలకు కానీ నార్మల్గా మేతి పరాటా, మేతి రోటీ అంటుంటారు కదా. సో అందులోని చపాతీ ముద్దలు కలిపేస్తే మేతి రోటీ అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ మెంతి ఫ్లేవర్ వస్తుంది మనకి. సో మెంత తింటే కూడాను చాలా మంచిది మన హెల్త్కి. షుగర్ వేసారు ఏంటబ్బా కొత్తగా అని అనుకోవద్దు. పన్నీర్ కర్రీస్లో ఏంటంటే కొంచెం అయినా సరే షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే దాబా స్టైల్లో కూడా వేస్తారు. ఒకవేళ మీరు షుగర్ స్కిప్ చేయాలి అనుకుంటే సేమ్ అదే ప్లేస్లో కొంచెం అయినా సరే బెల్లం వేసుకోండి, బాగుంటుందండి నిజంగా. ఒకసారి నన్ను నమ్మైతే వేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే కర్రీ ఒకవైపు అయిపోయింది కదండి, ఇంకా నేను రోటీలు కూడా ప్రిపేర్ చేసేసాను. మా వారికి మాత్రమే 2 రోటీలు మాత్రమే చేశానండి. మోక్షకి నా కోసం అయితే తినే ముందు వేడివేడిగా అయితే చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ రోటీలు అయిపోయిన తర్వాత సేమ్ అదే స్టవ్ మీద వేరే పెనం పెట్టేసి అయితే దోశలు అయితే వేస్తాను. చపాతీలకి ఇంకా దోశలకైతే ఒక పెనం వాడకూడదండి, ఎందుకంటే చపాతీలు బాగానే ఫ్రై అయిపోతాయి కానీ దోశలు అయితే మంచిగా రావు, పెనం పాడైపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి వేరే వేరే పెనం అయితే వాడాలి. ఈ దోశ పెనం కోసం కూడా అడిగారు కదా, నేను ఇది అగైరో బ్రాండ్ నుంచి తీసుకున్నాను, అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ అండి, ప్రీ సీజన్ డే, చాలా బాగుంటుంది. మనము అంటే వాడిన తర్వాత ప్రతిసారి అంటే తోమేసుకోవాలని ఏం లేదు, మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు. అంటే బాగా పాడైపోతుంది కదా దోశలు ఎక్కువ వేసిన తర్వాత. సో అప్పుడు అంటే వీక్లీ వన్స్ కానీ సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి తోమేస్తాం కదా, తోమిన తర్వాత వాటర్ గట్రా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఆయిల్ పెట్టి అయితే ఉంచేసుకోవాలన్నమాట. మొత్తం హ్యాండిల్కి చుట్టూ కూడాను కంప్లీట్గా. ఈ క్యాస్ట్ ఐరన్ తవాల్ని కానీ అంటే కడాయిని కానీ అలా సీజనింగ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. ఇంక ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము రవ్వ దోశలు వేసాను అనమాట. ఇవైతే ఇన్స్టెంట్గా ఇంక ముందు రోజు నానబెట్టుకొని అలా ఏం కాదు, పెరుగు, ఉప్మా రవ్వ, పిండి ఎక్కువగా వేసుకొని ఇదే రవ్వ దోశలు అయితే వేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కసూరి మేతి, కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే రవ్వ దోశలు వేస్తానండి. ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ కట్టేసి ఇచ్చేసాను. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మోక్షకు కూడా ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసానండి. మోక్ష టీవీ చూసుకుంటూ ఎంచక్క తినుకుంటుంది. టీవీ అయితే అప్పుడు బాగానే పనిచేస్తుంది కానీ ఒక 2-3 డేస్ తర్వాత అయితే టీవీ పాడైపోయిందండి. ఇది ఒక 1 year ముందే మాకు ప్రాబ్లం వచ్చింది. టీవీ వియూ వాడుతున్నాం మేము ప్రజెంట్, ఇది తీసుకొని 6 years అవుతుంది. ఒక 1 year బ్యాక్ బ్లింక్ అయ్యేదన్నమాట. ఒకళ్ళు ఏమొచ్చి 6,000 అడిగారు బాగా చేయడానికి. సో ఎందుకులే ఇప్పుడు అంత అవసరం లేదు, నేను ఎలాగో చూడను కదా, మోక్ష గురించే కదా అని చెప్పి అయితే ఇంకా అలా వదిలేస్తే బాగానే వచ్చింది అనమాట మొన్నటి వరకు. సో ఇదిగోండి ఒక 3-4 రోజులు అవుతుంది టీవీ అయితే సరిగ్గా పని చేయట్లేదు. ఇంకా కొత్తది ఎక్స్చేంజ్లో పెట్టేసి ఏదైనా తీసుకోవాలి అని చూస్తున్నాము, చూడాలి. అంటే ఇంత అర్జెంట్ ఏం లేదు టీవీ చూడడానికి, ఎందుకంటే టీవీ తీసుకోవడానికి, ఎందుకంటే నేను ఎక్కువగా ఏం టీవీ చూడను, చూసేది మోక్ష మాత్రమే. అది ఇంకా ఎలాగో టీవీ ఉంటే చదవదు కాబట్టి టీవీని కూడా చూడాలి, తీసుకోవాలా వద్దా అని చెప్పి చూసుకొని తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ నేను కూడా టీ తాగేసి టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా బట్టల మిషన్లో వేసాను అనమాట. యువతలు పెట్టేసాం మేము మిషన్. ఇది ఎండకు తగులుతుందండి, దీన్ని తీసేసి ఇంకొక సెకండ్ బాత్రూమ్ ఉంది కదా, సో అందులో పెట్టద్దాం అనుకుంటున్నాము. సో అక్కడైతే ఎండగా తగలదు కదా, కొంచెం బాగుంటుంది. మొన్న రీసెంట్గా తీసుకున్నాం అనమాట ఈ వాషింగ్ మిషన్ కూడా. ఏదో సేల్లోనే ఎప్పుడో తీసుకున్నామండి, దసరా టైంలో అనుకుంటా, ఒక 6 months కూడా అవ్వట్లేదు. బాగానే ఉంది. ఇంతకుముందు నేను ఒనిడా వాడేదాన్ని, ఇప్పుడేమొచ్చింది శాంసంగ్ తీసుకున్నాను. అప్పుడు నాది కొంచెం చిన్న వాషింగ్ మిషన్ అండి, 6.5 kg, ఇప్పుడైతే 9 kg తీసుకున్నాము. ఏవయ్యాను పొలి చూడు ఎలా ఉన్నాయో.
మోక్ష హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్. చెప్పు నాన్న, అలా చెప్తే బాగుంటుంది, అందరూ హాయ్ చెప్తారు నీకు కూడా. ఇక్కడ ఏం చేస్తావు? కొట్టేస్తాను, నిజంగా చెప్పు. ఏం చేసావు చెప్పు. ఈసారి వెళ్ళి అవన్నీ అక్కడ పెట్టావు. కళ్ళు గట్ట పోతాయి. ఏమంటే ఏం చేయాలి నేను? కళ్ళు పోతాయి. రా ఒకసారి రా. నేను అందుకే యాక్చువల్గా ఈ రేజర్లు ఇవి గట్టని అసలు ఏమి చేసుకోను మంత్లీ కూడాను. ఏడు పాప అన్నానా? నార్మల్గా ఫేషియల్ రేజర్ ఉంటుంది కదా, నేను బయట చూస్తున్నాను. కాకపోతే ఇలాగా నార్మల్గా ఈ బ్రోస్ అనేవి పక్కకి వెళ్ళేమనుకున్నాను. చూడండి ఈ పింక్, అది మా చెల్లి ఎక్కడో పెట్టేసినట్టుంది. ఎక్కడ ఉంది అది? కొడేస్తాను మరి ఈసారి ముట్టామంటే. ఐబ్రోస్ చేసుకుంది మేడం గారు. సారీ చెప్తున్నా, వీడు అన్ని చేసుకొని ఇక్కడ కట్ అయిపోయి కళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఏం చేయాలి నేను? చెప్పు, నాకు సమాధానం చెప్పు. ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయిన తర్వాత ఇలా కొంట లోపలికి వెళ్ళిపోయింది అనుకో, కొన్ను గుడ్డేలా పోతుంది. ఏం చేయాలి నేను చెప్పు? ఈ రోజు నుంచి నీకు టీవీ లేదు, ఏం లేదు. నువ్వు నోరు మూసుకొని అక్కడ కూర్చో, నాకేం సంబంధం లేదు. నువ్వు డాడీకి నేను ఇప్పుడు ఫోన్ చేసి ఫోటో పెడతాను నీకు. ఏం చేయాలి నేను చెప్పు? ఎలా కొట్టాలి? కట్ అయిపోతుంది అనగట్టే ఆలోచించలేదా నువ్వు? ఎందుకు ఇలా తయారవుతున్నావు నువ్వు? నీకేమైనా అన్నానా నేను ఎప్పుడైనా? నీకు కొట్టానా నేను ఎప్పుడైనా? ఇలాంటి పిచ్చుకొని చేస్తేనే కొడతాను. డాన్స్ క్లాస్ లేదు, ఏ క్లాస్ లేదు. ఈ కొనుక్కు కూడా చేసుకున్నావా? ఎక్కడెక్కడ చేసావు చెప్పున్నావు? ఎక్కడెక్కడ చేసావు నాకు చెప్పు. అంతేనా? ఏటి అనిపించింది నీకు అలా చేసుకోగానే? ఎందుకు ఆపేసావు ఫుల్ చేసుకోకుండా? తిడతానని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ముట్టావు చెప్పు. నా మట్టికి నేను వీడియోలు చేసుకుంటుంటే ఇంక అక్కడ ఉంది కదా, ఏట్రా బాబు తెల్లకి కనిపిస్తుంది అని చెప్పి నేను పిలిచాను. పిలిచిన తర్వాత ఇలాంటి గంకార్యాలు చేస్తున్నావు. ఎప్పుడు చేసుకున్నావు ఇది? పొద్దున్నేనా? ఇప్పుడా? ఇప్పుడేనా? అదే ఇందాకలా, ఈరోజే ఈ వీడియో పెడతాను డాడీకి నాకు భయం ఉన్నప్పుడు ఎందుకు చేసుకున్నావు? డాడీ తిడతారులే నీకు. నేనేంటన్నా నీకు? ఆ కళ్ళు పోయి అంటే నాకు వేసిస్తారు ఇప్పుడు. అందరికి పెడతాను, అందరు చూస్తారు. ఇగోండి పిల్లలందరూ ఇలాగే తయారవ్వండి. హాలిడేస్ లోని ఇలాగే తయారవ్వండి. నాకు మాట ఇవ్వు మరి. నిల్చో. ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు? టీవీ చూస్తావా ఈ రోజు నుంచి? ఏం చూడు? టీవీ చూసావంటే కాల్ ఎరపడతా. రెడీ? వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా తెలుగు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఏడుకి వచ్చిందంటే కొడేస్తాను మళ్ళా. కొంట్లో నీళ్ళు రాకూడదు, సౌండ్ రాకూడదు. ఇంకప్పుడు గాబరలోని తొందరలో కొట్టడం అయితే కొట్టేశాను, కానీ మోక్ష మధ్యాహ్నం పడుకున్న తర్వాత అయితే ఎన్ని ముద్దులు పెట్టానో నాకే తెలియదండి. ఈసారి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఐటమ్ ఏది ముట్టినా సరే నిజంగా నీకు అక్కడికక్కడే సొరక పెట్టేస్తాను. ఏది ముట్టినా దుగ్గును కూడా ముట్టదు, స్టిక్కర్ కూడా ముట్టదు. వినిపిస్తుందా లేదా? కూర్చో. వాటర్ తాగావా? తాగు మళ్ళీ. కొంట్లోకి కట్ అయిపోతే ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు. నొప్పేయడం కాదు, కొలు పోతాయి. కొలు కనిపించు మరి. మంచిగా మొహాన్ని ఎందుకు చెక్ చేసుకోవడం?
ఒళ్ళు పోతాయిరా, అలాంటివన్నీ మేము ముట్టకూడదు. నెయిల్ కట్టర్లు ఏంటి, ఎప్పుడు నీకు ఎప్పుడైనా పట్టుకోమని చెప్పాను అవన్నీ. చాకులు కూడా పట్టుకోకూడదు. సిజర్ పట్టుకున్నాను అట్లా, అవి కూడా పట్టుకుంటే నేను చూసానా, నేను లేనప్పుడు కూడా పట్టుకోకూడదు. మమ్మీ లేదు కదా అనేసి కూడా నాకు తెలిసిపోతుంది నువ్వు పట్టుకున్నావా లేదా అని. ఏంటి వాటర్ తాగేసి వాళ్ళు ఇస్తాను ప్రాక్టీస్ చేయి. ఓ రోజు పొద్దున్న స్టార్ట్ చేస్తుంది టీవీ. ఆ టీవీ చూడటం వల్ల ఇలా తయారయ్యావు నువ్వు. అంటే సడన్గా అలా చూసేటప్పటికి అంటే ఇంకెక్కడ కాదు, చేతి మీద, కాలు మీద, అంటే కాలు దగ్గర అక్కడ కాదు, కన్ను మీద అనమాట. జస్ట్ కన్ను మీద నాకేం ఒక్కసారి టెన్షన్ వచ్చేసిందంటే కన్ను మీద గీసుకుంది. ఒక్కసారి కిందకు వచ్చి ఉంటే డైరెక్ట్గా కన్నే ఉంది కదా. సో అందుకు ఒక్కసారి చాలా భయం వేసి అయితే నేను చాలా వరకు ఎప్పుడు కొట్టనండి, కానీ ఈసారి మాత్రం వెంటనే ఒక్కసారి చెయ్యాలా వెళ్ళిపోయింది అనమాట. చాలా కోపం వచ్చి, ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఇలా కొట్టలేదంటే తర్వాత ఫ్యూచర్లో అప్పుడు మమ్మీ ఏమనలేదు కదా, ఇప్పుడు ఏదైనా అయితే మళ్ళీ ఏదైనా చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నెయిల్ కట్టర్తో ఆడుకోవడం, ఇలా సిజర్లతో ఏవో చేసుకోవడం. సో అలా చేయకుండా ఉండాలంటే ఒకసారైనా దెబ్బ పడాలి అనేది అయితే నా ఆలోచన. సో అయితే కొట్టాను, కానీ తర్వాత అయితే తనకి సారీ చెప్పేసి అయితే నార్మల్గా మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ తన నుంచి డైవర్ట్ అవ్వాలని చెప్పి మోక్షకి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లోంచి తెలుగు ఉంది. మొన్నటి వరకు యూకేజీ చదివినప్పటి వరకు అయితే హిందీ ఉండేదన్నమాట. హిందీ అయితే మోక్షకి మంచిగా క్లియర్గా వచ్చండి, రాయడం కానీ చదవడం కానీ అంతా కూడాను. ఇప్పుడు మళ్ళీ హిందీ లేకుండా కొత్తగా తెలుగు స్టార్ట్ అయింది కదా, వాళ్ళు కానీ ఏమీ రావన్నమాట. సో అవి ప్రాక్టీస్ చేయమని అయితే రాయమని చెప్పాను. వైజాగ్లో ఉన్నప్పుడు ఆ స్కూల్లోని కేవీ షెడ్యూల్ ఫాలో అయ్యేదన్నమాట. కేవీలో ఏంటంటే తెలుగు ఉండదు కాబట్టి తెలుగు అస్సలు అలవాట్లేదు, టచ్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ స్కూల్లో మళ్ళీ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారులేండి ఇంకా ఫస్ట్ స్టాండర్డ్కి. సో అందుకని చెప్పి మంచిగా పనికొచ్చింది. చిట్టిది ఎక్కడో ఉంది. సో మనమైతే చపాతీలు ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే రోటీలు నాకు అంతగా నచ్చవు, కొంచెం ఆయిల్ పడితే చపాతీ అయితేనే ఇష్టం అనమాట. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేశానండి. ఎంత మెత్తగా వచ్చాయి చూడండి చపాతీ. కొంతమంది రోటీ కొంతమంది చపాతీలు నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కదా, అసలు యాగమనమాట. సో అలాంటి చపాతీలే తినేస్తుంటారు. చూస్తుంటాను. సో ఈ చపాతీ చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఫస్ట్ పులకాల కాల్ చేసిన తర్వాత ఒకవైపు మాత్రమే నూనె పెడతాను. నూనె పెట్టేసిన తర్వాత ఒకవైపు నూనె పెట్టాను, ఎందుకంటే కింద నుండి చపాతీ ఆయిల్ దీనికి తగులుతుంది అనమాట. సో మొత్తం 6 చపాతీలు చేశాను. 2 చపాతీలు సాయంత్రం మోక్షకి జామ్తో ఇద్దామని చెప్పి ఒకటి మాడిపోయింది. సో ఇప్పుడు మీరు తినేస్తానులేండి. మోక్ష ఫస్ట్ పన్నీర్ కూరలు ఉంది చెప్పు. పాలక్ పన్నీర్ నాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం, అందుకనేసి ఆశీర్వాద్ పన్నీర్ అంట ఇక్కడ డీమార్ట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి అది క్వాలిటీ కూడా బాగుందండి. సో అందుకని చెప్పి ఆశీర్వాద్ పన్నీరే తీసుకున్నాము. జియో మార్ట్లో తెప్పించాను. పాలక్ పన్నీర్ అయితే అదిరిపోయింది. మన ఛానల్లో పాలక్ పన్నీర్ ఉన్నాను ఇప్పుడు. పాలక్ ఆలు పాలక్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే పన్నీర్ ప్లస్లో బంగాళదుంప పెడతాము. బంగాళదుంప మనము ఆనియన్స్తోనే ఫ్రై చేసేయాలి. మన పన్నీర్లో అయితే ఎక్కువ సో మేమైతే ఇంకా పన్నీర్తోని చపాతీలు తింటూ ఈ లంచ్ని అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. సో మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారనే అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సేమ్ పన్నీర్ ప్లేస్లో మనము కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, పొటాటో వేసుకోవచ్చు, ఇలా వేరే వేరే వెరైటీస్తో కూడా మిక్స్డ్ వెజ్ కూడా చేసుకోవచ్చు. పాలక్ మిక్స్డ్ వెజ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. అయితే ఓకే అయితే ఉంటాను. బాయ్.